హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ 2026 దీనికి సంబంధించినటువంటి ప్లాన్ ఎలా ఉండాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఏ బుక్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. సో జేఈ మీ అందరికీ తెలిసిందే, 2026 సంబంధించి ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారం అయితే 2 సార్లు ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అంటే జనవరిలో ఒకసారి, ఏప్రిల్ ఒకసారి జరుగుతుంది. మన టార్గెట్ జనవరి సెషన్లోనే. జనవరి సెషన్లో కనుక మనం మంచి స్కోర్ తెచ్చుకోగలిగితే, తక్కువ స్కోర్ అయినా పర్వాలేదు, మంచి ర్యాంక్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. సో కమింగ్ టు ప్రాక్టీస్, ఎలా అసలు దీనికి ఎలా మనం రోడ్ మ్యాప్ ఎలా చేసుకోవాలంటే, మనకున్నది హార్డ్లీ ఒక 6 months టైం అని కనుక అనుకుంటే, 6 months కూడా ఉండదు. సిలబస్ అవడానికి ఇంకా అన్ని కాలేజీలో దాదాపుగా జూలై ఎండింగ్ అయిపోయినా ఒక 5 months పాటు టైం అయితే, ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు టైం అయితే ఉంటుంది మనకి. ఈ 5 నెలల్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? ముందుగా మీరందరూ తెలుసుకోవాల్సింది, మీ టార్గెట్ అడ్వాన్సా మెయిన్సా? నా సలహా అయితే జనవరి వరకు జేఈ మెయిన్ని టార్గెట్గా పెట్టుకోండి. నెలకి 1-2 గ్రాండ్ టెస్ట్లు అడ్వాన్స్ సంబంధించి రాసుకోండి, బెటర్గా ఉంటుంది. అలా కాకుండా, ఎందుకో మీ అందరికీ తెలుసు, జేఈ మెయిన్ సిలబస్ వేరు, అడ్వాన్స్ సిలబస్ వేరు. జేఈ మెయిన్కి చాలా తక్కువ సిలబస్ ఉంది. అనవసరంగా ఎక్కువ సిలబస్ ప్రిపేర్ అయిపోయి మెయిన్స్లో మంచి ర్యాంక్ తెచ్చుకోకపోతే అప్పుడు రెండిటికి కూడా మనం కొద్దిగా ఇబ్బంది పడతామేమో, ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి స్టూడెంట్స్, ముందుగా మీరు డిసైడ్ చేసుకోండి. జేఈ మెయిన్ వైపు ప్రిపేర్ అయ్యి అడ్వాన్స్కి ప్రిపేర్ అవడానికి ఇంకా అక్కడి నుంచి 4 months టైం ఉంటుంది. కాబట్టి జనవరి తర్వాత ఒక 1 month మనం బోర్డ్ ఎగ్జామ్స్ తీసేసినా కూడా హార్డ్లీ 4 months అయితే టైం ఉంటుంది. మినిమం 3 months టైం ఉంటుంది. అడ్వాన్స్కి పెద్ద ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కాబట్టి మొట్టమొదట మన ముందున్న టార్గెట్ జేఈ మెయిన్ 2026 జనవరి. దీన్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, మీకు చూడండి, మొట్టమొదటిగా ప్లాన్ చేసుకోవాల్సింది, మీరు జేఈ మెయిన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ చాలా తక్కువ. బిఫోర్ ఇయర్స్ 2024, 2025 కొత్త సిలబస్ ప్రకారం జరిగిన జేఈ మెయిన్ ఎగ్జామ్స్. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అనేది గత 2 సంవత్సరాలుగా చూస్తుంటే చాలా ఈజీగా వస్తుంది. పర్టికులర్లీ ఫిజిక్స్ అనేది చాలా స్కోరింగ్గా ఉంది 2025లో. కాబట్టి ఫిజిక్స్ని మీరు బేసిక్స్ నుంచి ఒక రేంజ్ వరకు నేర్చుకోగలిగితే జేఈ మెయిన్ లెవెల్ సరిపోతుంది. జేఈ మెయిన్ లెవెల్లోనే పేపర్ ఇస్తున్నారు, ఏదో 1-2 పేపర్లు తప్ప. మ్యాక్సిమం పేపర్స్లో ఫిజిక్స్ అనేది స్కోరింగ్ అవుతుంది. 75-80 అనేది తెచ్చుకుంటేనే మనకు 99% రావడానికి అయితే అవకాశం ఉంది 2025 డేటా ప్రకారం. కాబట్టి ఫిజిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ కెమిస్ట్రీలో పర్టికులర్గా 2025 ట్రెండ్ చూస్తే ఫిజికల్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. కాబట్టి ఫిజికల్ కెమిస్ట్రీని ఆర్గానిక్ బాగా చేసుకోండి, మంచి స్కోరింగ్ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు మ్యాథమెటిక్స్ అయితే మీ అందరికీ తెలిసిందే, ట్రిక్కీగా ఉంటుంది. తర్వాత లెంగ్దీ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రాక్టీస్. మ్యాథమెటిక్స్ కావాల్సింది మనకి ప్రాక్టీస్ మాత్రమే. ప్రాక్టీస్ కరెక్ట్గా చేయగలిగితే డెఫినెట్గా మ్యాథమెటిక్స్లో 60 స్కోర్ తెచ్చుకోవటం అనేది పెద్ద విషయం అయితే కాదు. సో మన టార్గెట్ 200 అనుకున్నప్పుడు 180 ప్లస్ వచ్చినా కూడా మన 99% రావడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉంటాయి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, మీ టార్గెట్ చెప్పానుగా, స్కోరింగ్ అనేది మనకి ఫిజిక్స్ కాబట్టి ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. మ్యాథమెటిక్స్ని ప్రతిరోజు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండి మీకు మంచి స్కోర్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో కమింగ్ టు మన ఏ బుక్స్ చదవాలి. ఏ బుక్స్ అంటే, మొట్టమొదటిగా మీ క్లాస్ టీచర్ చెప్పినటువంటి నోట్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే. అందులోనే థియరీ ఉంటుంది, మోడల్స్ అన్నీ ఉంటాయి. డెఫినెట్గా దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత ఏదో ఒక మెటీరియల్లోని కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు చేస్తుంటారు, మీరు కాలేజీ మెటీరియల్, ఆ మెటీరియల్లో ప్రాబ్లమ్స్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మార్కెట్లోకి వచ్చేసిన బుక్. ఓస్వాల్ వాళ్ళకి సంబంధించి కూడా నాకు కూడా బుక్ చూడండి. ఇది 2025లో జరిగినటువంటి అన్ని పేపర్లు, జనవరిలో జరిగిన అన్ని పేపర్లు, ఏప్రిల్లో జరిగిన అన్ని పేపర్లు, 10 పేపర్లు, 19 పేపర్స్ అన్ని విత్ సొల్యూషన్స్ ప్రతి సబ్జెక్ట్ వైద్యుగా ఇవ్వటమే జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్కి సంబంధించిన 24 బిఫోర్ ఇయర్స్వి, 24 అంతకుముందు ఇయర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రతి టాపిక్లో కూడా థియరీ. మీరు ఈ బుక్నే కాదు, ఏదైనా సరే ప్రీవియస్ ఇయర్ బుక్ కొనుక్కోండి, అది మస్ట్. 26లో మనకు ర్యాంక్ రావాలి అంటే తప్పనిసరిగా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్ అయితే తప్పనిసరిగా మీరు చేయాల్సిందే. అది లాస్ట్లో, ముందు నుంచే మీరు ప్రీవియస్ ఇయర్ బుక్ పట్టుకున్నారంటే చాలా దెబ్బతింటారు. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ 2-3 రివిజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, రివిజన్ చేసేటప్పుడు మాత్రమే ప్రీవియస్ ఇయర్ క్లాస్ టీచర్ నోట్స్ చూడండి. వీలైతే కొన్ని మెటీరియల్ ప్రాబ్లమ్ చేయండి. అప్పుడే మీరు ప్రీవియస్ ఇయర్ బుక్ పట్టుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది. లేదు, అసలు స్టార్టింగే ప్రీవియస్ ఇయర్ బుక్ కనుక పట్టుకుంటే చాలా నష్టపోతారు స్టూడెంట్స్, అది గుర్తుపెట్టుకోండి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తప్పనిసరిగా కొనుక్కోండి. దానికి సంబంధించి లింక్ అయితే కావాలంటే, నేను ఎవరికైనా ఓస్వాల్ బుక్స్ కావాలనుకుంటే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోవచ్చు. అన్ని పేపర్లోనే నేను మ్యాథ్స్ లెక్చర్నే కాబట్టి నాకైతే బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఏ బుక్ తీసుకున్నా ఓకే, నో ఇష్యూ. ఏ బుక్ తీసుకున్నా అవే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ఇబ్బంది లేదు. ఇందులో అయితే అన్ని పేపర్లు విత్ సొల్యూషన్
క్వశ్చన్స్ 25లో ఇచ్చారు కాబట్టి 24-25 మనకు మెయిన్, ఎందుకంటే కొత్త సిలబస్ ప్రకారం జరిగింది కాబట్టి. సో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారం మీరైతే ప్రిపేర్ అవ్వండి. కెమిస్ట్రీ, ఫిజిక్స్కి మంచి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వండి. పర్టికులర్గా సెకండ్ ఇయర్ టాపిక్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తుంది, దాన్ని చూసుకోండి. మరిన్ని వివరాలు మీకు కమింగ్ డేస్లో చెప్తాను. 2026 బ్యాచ్ కూడా ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ యాప్లో మ్యాథ్స్ క్లాసెస్ అనేది నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ కాకపోతే దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు కమింగ్ వీడియోస్లో మీతో డిస్కస్ చేస్తాను. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇప్పటి నుంచే కష్టపడండి. 2026లో మంచి ర్యాంక్ కోసం అయితే ట్రై చేయండి. సో విష్ యూ ఆల్ గుడ్ లక్. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.